నా లైఫ్లో ఇంకా గోల్డెన్ డేస్ అయిపోయాయి మామ. హలో డస్కిస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రెండ్స్. ఈ 69 days ప్రొడక్టివిటీ ఛాలెంజ్ లో ఇవాళ డే 15. మాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఇవాళ ప్రిపరేషన్ కి లీవ్ ఇచ్చారు. బుర్ర బాగా హీట్ ఎక్కుతుందని చెప్పి మార్నింగ్ ఆయిల్ పెట్టా. సర్లే టిఫిన్ చేద్దాం అని చెప్పి బయటకు వెళ్దాం అనుకునే లోపల కరెంట్ అయితే పోయింది మామ. సర్లే ఏది జరిగినా మన మంచిగా అనుకోని రూమ్ కి వెళ్ళి చదువుకున్నాం మామ. కొంచెంసేపు ఆగితే రూమ్ లో నుంచి సౌండ్లు వస్తున్నాయి. ఏంట్రా సౌండ్లు వస్తున్నాయి అంటే అది రూమ్ లో నుంచి కాదు, మన కడుపులో నుంచి అని అర్థమైంది. ఇంకేం చేస్తాం, నా 2 చేతులు జోబులో పెట్టుకుని నేనైతే బయటకు వెళ్ళి దోస్త్ తినేసి వచ్చేసా. అదేంటి ఇవాళ ప్రతిసారి బయటకు వెళ్దాం అనుకున్న వెంటనే కరెంట్ పోతుంది. దరిద్రం దశావతారం ఎత్తే మనం మాత్రం ఏం చేస్తావులే. ఇంకా కరెంట్ వచ్చాక కిందకి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ కొంచెంసేపు చదువుకొని అసలుకే బుర్రకి బాగా పని చెప్పేసామని చెప్పి ఒక కాఫీ అయితే వేసి వచ్చేసా. వచ్చాక ఇంకా చదువుకుందాం అని అనుకునే లోపల వీళ్ళైతే వీడియో కాల్ చేశారు. ఇంకొంచెంసేపు చిల్లర ముచ్చట్లు పెట్టేసి ఇంకా మళ్ళీ కంటిన్యూ అయిపోయా చదవడానికి. ఇంతసేపు చదివిన జాలే అని చెప్పి తినడానికి అయితే నేను ఇంకా కిందకి వెళ్ళి డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్ కి వచ్చేసా. కోడ్స్ లాగా ఆర్ఎంపీ ఎస్ఏ, లైక్ ఆర్ఎంపీ డాక్టర్, ఎస్ఏ పోలీస్, అట్లా గుర్తుపెట్టుకుంటాం అనమాట. లైక్ దీన్ని ఇంకా మంచిగా కూడా రాసుకోవచ్చు. మా ఫ్రెండ్ అయితే ఇంకా మంచిగా రాస్తాడు, అదే మంచిగా కోడ్ తయారు చేస్తాడు. బట్ ఇది ఒక ప్రాసెస్ లాగా ఉంది కాబట్టి ఇలాగే పెట్టాల్సి వస్తుంది. సో యా, దిస్ ఈజ్ హౌ ఐ స్టడీ. లైక్ ఈ స్టెప్స్ మొత్తం ఇలా చదువుతాను అనమాట. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇంకా అలా కొంచెం చదువుకొని నేనైతే పడుకుండిపోయా మామ. ఫాలో ఫర్ మోర్.